ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏది మాట్లాడినా ఏది చేసినా అది సంచలనమే. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కావచ్చు, లేదా పక్క రాష్ట్ర ప్రభుత్వంపై కావచ్చు. ఆయన చేసే హాట్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతాయి. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్తానని, సీఎంను సైతం ప్రశ్నించే తత్వం నాదని, నా నియోజకవర్గ ప్రజలపై ఏగవాలన పరిశ్రమని లేపేస్తానంటూ హాట్ కామెంట్స్ చేశారు. కానీ ఆ ఎమ్మెల్యే చెబుతున్న డైలాగులకు రివర్స్గా ఆ నియోజకవర్గంలో సొంత కార్యకర్తలే ఎదురు తిరుగుతున్నారా? మీకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి మాకింత విషమిచ్చి చంపాలని ప్రజలే ఎమ్మెల్యే నిలదీస్తున్నారా? ఆ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనం పెరుగుతోందా? ప్రతిపక్షం అధికార పక్షం అనే తేడా లేకుండా ఓ ఆట ఆడుకుంటున్న ఎమ్మెల్యేకు ఇంటి సెగలు జీర్ణించుకోలేకపోతున్నారా? ఇంతగా కార్యకర్తలు ఆగ్రహానికి గురవుతున్న ఎమ్మెల్యే ఎవరు? ఏదా నియోజకవర్గం? తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం రాజకీయ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, 2 మంత్రులు తమ హవా కొనసాగించారు. ఏ ఎన్నికలు జరిగినా జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి గెలుస్తారన్న గట్టి నమ్మకం బీఆర్ఎస్ పార్టీలో ఉండేది. కానీ అందరి అంచనాలు తల్లకిందులు అయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అనిరుద్ రెడ్డి అనూహ్యంగా డాక్టర్ లక్ష్మారెడ్డిపై విజయం సాధించడం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ సైతం జడ్చర్ల నియోజకవర్గం నుంచి డాక్టర్ లక్ష్మారెడ్డి గెలుస్తారన్న నమ్మకంతో ఉన్నారట. ఆ సమయంలో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోయింది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్గపోరు కొనసాగుతుండగా జడ్చర్ల నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. తన నియోజకవర్గ ప్రజల కోసం ఎంత దాకా అయినా వెళ్తానని, ఏ స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తానని కాంట్రవర్సీ వ్యాఖ్యలతో పాటు ఎప్పుడూ లైమ్లైట్ లో నిలిచే అనిరుద్ రెడ్డికి నిరసన సెగలు తగులుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైందట. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇటు ప్రతిపక్షాన్ని అటు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే అనిరుద్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న నిరసనలతో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందంటున్నారు. ముఖ్యంగా తనను గెలిపించిన ప్రజలకు తనపై అమిత ప్రేమ అభిమానం ఉన్నాయని, తాను వారి కోసం ఎంత దాకా అయినా వెళతానని సవాళ్లు విసురుతూ ప్రజల మనిషిగా అనిరుద్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో పేరు సంపాదించుకుంటున్నారట. కానీ అనూహ్యంగా ఎమ్మెల్యేకే ప్రజల నుంచి నిరసన సెగలు తాకడంతో అవాక్కవుతున్నారట. ఇకపోతే గతంలో కూడా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డికి సైతం ప్రజల నుంచి కార్యకర్తల నుంచి నిరసన సెగలు తగిలాయి. దీంతో ఆయన కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. తప్పులు ఏదైనా జరిగితే కూడా సరిదిద్దుకుని కార్యకర్తలకు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటానని జీఎంఆర్ సైతం ప్రజలు కార్యకర్తల నుంచి వచ్చిన వ్యతిరేకతను అధిగమించారు. అలాంటి నిరసన సెగలే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి తాకడంతో ఎమ్మెల్యే తీవ్ర అసహనానికి గురవుతున్నారట. ఇటీవల బాలానగర్ మండలం జీడిగుట్ట తండా పంచాయతీ పరిధిలోని పంచాంగుల తండాలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా తండావాసులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తండా మీదుగా RRR నిర్మిస్తున్నట్లు తెలిసిందని, భూములు కోల్పోతే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముందు తండావాసులు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నామని, తమ భూములు ప్రభుత్వం తీసుకుంటే తమకు చావే తప్ప మరో మార్గం లేదని వాపోయారు తండావాసులు. మరికొందరు మీకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి మాకింత విషమిచ్చా తర్వాత భూములు తీసుకుని రోడ్లు వేసుకోవాలని ఎమ్మెల్యేనే నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా తండావాసులు అడ్డగించడంతో నివ్వెరపోయారట. ఈ భూములు ఎక్కడికి పోవు, ఇదంతా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని, వదంతులు నమ్మవద్దని ఎమ్మెల్యే అభయమిచ్చారట. కానీ ఎమ్మెల్యే మాటపై తమకు నమ్మకం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఏది ఏమైనా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకత మొదలైందని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. గత బీఆర్ఎస్ పాలనలోనే రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని అంటూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార దాహంతో ఎమ్మెల్యేలు సైతం అవినీతికి పాల్పడుతున్నారని, క్యాడర్ను సైతం పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలోనే ప్రజా వ్యతిరేకత రావడంపై ఎమ్మెల్యేలు అలర్ట్గా ఉండాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ప్రజాగ్రహం తప్పదని ఆ నియోజకవర్గ ప్రజలు హెచ్చరిస్తున్నారట. మరి ఇకనైనా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అలర్ట్ అవుతారా? తమ తీరును మార్చుకుని ప్రజా సమస్యలకు కృషి చేస్తారో లేదో వేచి చూడాలి.